తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలనకు విశేష స్పందన లభిస్తోందని, ప్రజలు స్వేచ్ఛగా ముందుకు వచ్చి వారికి కావాల్సిన మేనిఫెస్టోలో ఉన్న అంశాలను దరఖాస్తు చేసుకుంటున్నారని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లుల రాజేందర్ అన్నారు. ప్రజాపాలన సజావుగా కొనసాగేందుకు గాను కూకట్పల్లి నియోజకవర్గంలోని ఓల్డ్ బోయిన్పల్లిలో 4 ప్రజాపాలన కేంద్రాల వద్ద దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ఏర్పాట్లను పరిశీలిస్తూ ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ చేసే ఆరోపణలకు అర్థం లేదని, 9 ఏళ్ల వారి పాలనలో ఎలాంటి సంక్షేమ పథకాలు చేపట్టకుండా విమర్శలు చేస్తూ 6 పథకాలు అమలు జరగవని రాద్ధాంతం చేస్తున్నారని, ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారం రోజుల్లోనే 2 పథకాలు అమలు చేశామని, మిగతా 4 పథకాలకు కూడా ప్రజలు దరఖాస్తులు చేసుకుంటున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, బండి రమేష్ ఆదేశాల మేరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సంక్షేమమే తమ ధ్యేయంగా ముందుకు నడుస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఘనంగా పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి దరఖాస్తులు తీసుకుంటున్నారు. మన మున్సిపల్ అధికారులు కూడా వాళ్ళకు సహకారం అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కానీ, మా సిబ్బంది కానీ, నేను కూడా కానీ మా షటర్లో నేను కూడా టేబుల్ వేసిన ప్రజలకు ఇబ్బంది కాకుండా అన్ని విధాలుగా ఫామ్లు అప్లై చేస్తున్నాం. కాంగ్రెస్ నాయకత్వమే సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. కాంగ్రెస్కు విడిచి ఏ ప్రభుత్వం చేయలేదు. తెలంగాణ ఇస్తానని ఇచ్చినాం. 6 గ్యారెంటీలు కూడా ఇవ్వబోతున్నాం. ప్రతిపక్షాలకు తొందర పడకండి. మీరేమన్నారు, తెలంగాణ వచ్చినప్పుడు పసిగుడ్డు అన్నారు. పసిగుడ్డు కాదురా బాబు, మీకు ఏంది ధనిక రాష్ట్రంగా మేము మీకు అందజేస్తే మీరు ఈరోజు అప్పుల రాష్ట్రంగా మాకు ఇచ్చినారు. ప్రజలు మాకు అప్పచెప్పిరు. వీడు వద్దురా బాబు, అప్పులు చేస్తున్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మంచి పథకాలు అందినాయి అని ఈరోజు ప్రజలు జడ్జిమెంట్ ఇచ్చారు. ఆ జడ్జిమెంట్తో మా రేవంత్ రెడ్డి సీఎం గారు కూడా ప్రజల పాలన అందిస్తున్నాడు. చాలా మంచి సీఎం అని పేరు పాక్ష పొందుతున్నాడు. ఇంతే ఇక నేను తెలియజేసుకున్నాడు. ఇక్కడ గంగపుత్ర సంఘంలో అస్వంపేటలో ఒకటి, ఓల్డ్ బోయిన్పల్లి వాడాలి బాగా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ప్రజలు హర్షం వ్యక్తం చేస్తాం. ఫామ్లు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ అందుబాటులో లేకుంటే మేము జిరాక్స్ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళకి అందజేస్తున్నాం. ఎలాంటి ఇబ్బంది లేదు. జిరాక్స్ సెంటర్రా, ఎందుకంటే ఒక్కొక్క ఫామ్ 30 రూపాయలు 20 రూపాయలు. 30 రూపాయలు కాదు, వాళ్ళు 8 రూపాయలకు అందజేస్తున్నారు. ఎవరు జిరాక్స్ వల్ల? జిరాక్స్ 6 తారీఖు వరకు నిరంతరం ప్రక్రియ, నిరంతరం 6 తారీఖు వరకు అని అపోహలు. దయచేసి మీడియా తరఫున మేము ప్రజలకు తెలియజేస్తుంది ఏంటంటే 6 తారీఖు వరకే అని పబ్లిక్ అందరికీ కొంతమంది చెప్పిర్రు. అది తప్పది. ఏంటంటే 6 తారీఖు కాకుండా నిత్యంగా ఇది 5 సంవత్సరాల వరకు ఎవరన్నా అనార్థులు ఉంటే వీడు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దానికి పూర్తిగా సహకరిస్తాం. ఒకవేళ వాళ్ళతో కాకుంటే మా మొట్టమొదటిగా రాష్ట్ర ప్రభుత్వం అభయస్థం ప్రజాపాలన మా రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మా ఎమ్మెల్యే కంటస్టాడ్ ఎమ్మెల్యే బండి రమేష్ అన్న ఆశీస్సులతో నాయకత్వంలో ఈరోజు ఓల్డ్ బోయిన్పల్లి కూకట్పల్లి కాన్స్టిట్యున్సీలో ఓల్డ్ బోయిన్పల్లి అనే 119 డివిజన్లో వార్డు కార్యాలయం దగ్గర ప్రజలు స్వచ్ఛందంగా శ్వాస పీల్చుకుంటూ ఈరోజే మాకు తెలంగాణ విముక్తి అయిందని, గత ప్రభుత్వం 7-8 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఇవ్వకుండా ఇంతవరకు మమ్మల్ని పీడిస్తున్నారని చెప్పి ప్రజలు ఈరోజు
ఈరోజు స్వచ్ఛందంగా సాహసం వీడ్చుకుంటూ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ కార్డు దరఖాస్తులు తెచ్చుకుంటున్నారు, పోలీసు తెచ్చుకుంటున్నారు. మా సిబ్బంది కానీ పూర్తిగా సహకరిస్తున్నాం. ఇంకోటి మున్సిపల్ సిబ్బంది కానీ పోలీస్ సిబ్బంది కానీ పూర్తిగా సంతోషంగా వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. ప్రతిపక్షాలు ఇప్పుడు గగ్గోలు పెడుతున్నాయి. అధికార పక్షంలో ఉన్నప్పుడు రేషన్ కార్డులు ఇవ్వలేదు, అప్పుల కుప్పలు చేసిపోయినారు. ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. 6 గ్యారెంటీలు ఎట్లిస్తారు అని. మా సీఎం రేవంత్ అన్న నాయకత్వంలో మొట్టమొదటిగా 2 పథకాలు విడుదల చేసినాం. ఇప్పుడు అన్ని పథకాలు విడుదల చేస్తున్నాం. ఎట్లా సాధ్యమైందని మీరు క్వశ్చన్ మార్క్ వేసారు కదా. హరీష్ రావు గారు వీళ్ళందరూ అసెంబ్లీలో కూడా అన్నారు మేము ప్రిపేర్ అయ్యి రాలే అని. కానీ అప్పట్లో మేము ప్రిపేర్ అయ్యి రాలే అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో చెప్తే నేను పీకనీకి వచ్చినారన్నాడు సీఎం గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాజీ సీఎం. కానీ మాది ఎట్లున్నది, మా ప్రవర్తన ఎట్లున్నది, మా మర్యాద ఎట్లుందంటే గౌరవనీయ మంత్రి గారు మా ఏం సమాధానం ఇచ్చినారు, ప్రిపేర్ అయ్యి రాకుంటే టీ టైం తర్వాత అధ్యక్ష మీరు ఎట్లా చెప్తే అట్లా గౌరవ సాంప్రదాయం మా కాంగ్రెస్ పార్టీ.